నల్గొండ జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోంది. అనేక గ్రామాల్లో కనీసం తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. నీటి ఎద్దడితో చనిపోయిన వారి అంత్యక్రియలను పట్టణాల్లో నిర్వహిస్తున్న దుస్థితి. ఇటీవల వృద్ధాప్యంతో మృతి చెందిన పెండ్యాల నారాయణరావుది నల్గొండ జిల్లా చుండూరు మండలం గుండ్రవెల్లి. అక్కడే పుట్టి పెరిగి ఊళ్ళో పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మాటంటే ఊళ్ళో అందరికీ గౌరవం. ఊళ్ళో అంతా ఆయనని దొరవారు అని పిలుచుకునేవారు. నారాయణరావు నలుగురు కొడుకులు వివిధ వృత్తుల్లో వేరే చోట స్థిరపడ్డారు. 2 ఏళ్ల క్రితం వరకు ఊళ్ళోనే ఉన్న నారాయణరావు అనారోగ్యం కారణంగా నల్గొండలో ఉంటున్న తన రెండో కుమారుడి వద్దకు చేరుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో గత నెల 30న కన్నుమూశారు. నారాయణరావు మృతదేహాన్ని సొంతూరు గుండ్రవెల్లి తీసుకెళ్లి ఖననం చేయాలని భావించారు. అయితే ఊళ్ళో తీవ్ర నీటి సమస్య ఉంది. కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి. వాటర్ ట్యాంకులు కూడా దొరకని దుస్థితి. ఇలాంటి సమయంలో అంత్యక్రియలు ఊళ్ళో నిర్వహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించారు. గ్రామస్తులు ఊళ్ళోనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరినా కుటుంబ సభ్యులు ధైర్యం చేయలేకపోయారు. కుటుంబ సభ్యులు బంధువులు చర్చించి నల్గొండలోని ఓ శ్మశాన వాటికలో దహనం చేశారు. ఊరికి తీసుకుపోవాలని అందరు కోరిండ్రు. మాకు కూడా ఊళ్ళో సంసారం చేసిండు, ఎన్ని సంవత్సరాల నుంచో భూస్వామిగా సంసారం చేసినాడు కాబట్టి, మాలిపటేలగిరి చేసినాడు కాబట్టి, పేరున్నాడు కాబట్టి చాలా బాధగా అనిపించింది. తీసుకుపోలేకపోయామా. తాగునీరు లేదు, స్నానాలకు లేవు, ఇంత ఈ కట్టు కాలేదు, ఇబ్బంది అయినట్టు కాలేదు. ఇంత డ్రై అయితే ఇంతవరకు నేను చూడలేదు కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఊళ్ళో ఉండి కర్మకాండాలు చేసుకోవాలంటే మాకు నీళ్ళ వల్ల ప్రాబ్లం ఏర్పడి తీసుకురాలేకపోయినా అందుకోసం మా ఇంటికొనే కార్యక్రమాలు చేసిన. ఇప్పటికైనా దయదలిచి మా ఊరికి నీళ్ళు ఇవ్వాలని మా యొక్క మనవి. దొరవారిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయామని గ్రామస్తులు వాపోయారు. నీటి లోటు ఇంతటి దుస్థితిని తీసుకువస్తుందని ఊహించలేదని ఊరి జనం ఆవేదన వ్యక్తం చేశారు.